మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మా అమ్మగారి జరగ ఈ వీడియోని ఓపికతోటి ఇనవు పని చేయరు. ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టరు, కానీ ఓపికతోటి వినే ప్రయత్నం చేయరు. ఒక 2-3 నిమిషాలు చెప్తా, అంతే, ఎక్కువ చెప్ప. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర అంట. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర, త్వరలో కేటీఆర్ పాదయాత్ర. బా, ఆయన బస్సు యాత్ర, ఈయన పాదయాత్ర. ఎవరి కోసం చేస్తుండొచ్చు ఈ యాత్రలు? ఎవరి కోసం చేస్తున్నట్టు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డికి సోపతున్నట్టు పాడే వీళ్ళ ఛానల్ రేవంత్ రెడ్డికి ఏమో సపోర్ట్ చేస్తారంటే, రేవంత్ రెడ్డి బరాబర్గా మా మేనమామ ఏం కాదు, ఆయన మాకేమి నలిపి పెడతలేడు. విన్నరా? ఎవరు తప్పు చేస్తే గాల ముచ్చట చెప్తాం, అది బరాబర్గా చెప్తాం. ఇవాళ ఈయన పాదయాత్ర అని అంటున్నాం. మరి జనాలే తప్పు చేసిరంటిగా, జనాలు తప్పు చేసి రేవంత్ రెడ్డిని గెలిపించి మా దగ్గరికి వచ్చేటప్పుడైతే జనాలే తప్పు చేసిరని 100 సార్లు అన్నారు వీళ్ళు. మరి రేపు బస్సు యాత్రలో మరి జనాలే తప్పని చెప్తారా? పాదయాత్ర చేస్తాయని ఏం చెప్పిండు? దున్నపోతుకు గైడ్ చేసి బర్రెకాడ పాల్వింత వస్తాయా, గాడిదికి గైడ్ చేసి ఆవుకాడ పాల్వింత వస్తాయా అన్నాడు కదా. అంటే మరి జనాలకు ఆవుకేయాలన్నా దున్నపోతుకేయాలన్నా అనేది, గాడిదికేయాలనేది కనీసం సొయ్యి లేకుండా వస్తున్నా జనాలకు. అంటే వీళ్ళు గెలిస్తేనేమో వీళ్ళు ఆవులు, వీళ్ళు గెలిస్తేనేమో వీళ్ళు బర్రెలు, అవతలోడు గెలిస్తే దున్నపోతు గాడిది. అంటే వీలే గెలవచ్చు, మళ్ళీ 3వ సారి కూడా వీలే గెలవచ్చు. మరి 3వ సారి మేము ఎందుకు ఓడిపోయినాము అనే ఆత్మవిమర్శ చేసుకుంటేందుకు జర్ర కూడా శరం పేగు లేదు. 3వ సారి ఎందుకు గెలవలేకపోయినామని ఆలోచన పక్కకు పెట్టి, మేము ఓడిపోవడానికి కారణం బరాబర్గా ప్రజలే కారణం. ప్రజలే ఓట్లేసి ఓడిపోయారు, అదొక భాగంగానే. ప్రజలంట వీళ్ళని కావాలని ఒడగొట్టినట్ట. వీళ్ళు ఆయమన్న పిల్లగాళ్ళు మంచి పని చేస్తే ఒడగొట్టినట్ట జనాలు. గట్ట ఒడగొడతారా? పాలిచ్చే బైరనామి దురపం తెచ్చుకుంటారా వలన? మరి మీరు ఇస్తలేరనే కదా ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చింది, మీరు బరాబర్ చేస్తలేరే కదా ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చింది. రేపన్నాడికి రేవంత్ రెడ్డి సకదానం ఇటు చేస్తుండు, ఈయన కూడా రేపన్నాడు జనాలు బరాబర్గానే కర్ర కాల్చి వాత పెడతారు. పెట్టకుంటుకుంటారా? ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఈ 2.5 ఏళ్ళ ఈయన అన్న పనులు చేయకుంటే రేపన్నాడు రేవంత్ రెడ్డి కూడా బరాబర్గా పొరక చేతులు పట్టుకొని ఎల్లుడు ఆయన నీ పని కూడా అయిపోయిందని వెళ్ళగొడతారు. ఏముందాడా? ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా పోతు. కానీ ఈయన బహిరంగంగా ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న పెద్ద నాయకులంతా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువలు అయ్యి మీరు ఓట్లు ఆలకేసి మమ్మల్ని ఒడగొట్టిరు, అసలు పొరపాటు మొత్తం ప్రజలదే అని అన్నాడు. ప్రజలది ఎట్ట పొరపాటు అవుతుంది? నువ్వు ఇస్తానన్న హామీలను నెరవేర్చకుంటే, నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలను చూసి సహించలేక నిన్ను ఒడగొచ్చి పడబెట్టిరు. ఇవాళ చెప్తాడు ఈయన పాదయాత్ర చేస్తా, బస్సు యాత్ర చేస్తా, ఆ యాత్ర ఈ యాత్ర అట్లా. అవునయ్యా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ మధ్య కాలంలో 4 దొరికిరు. వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళే. 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 1000 కోట్ల రూపాయలు కేవలం కేసీఆర్ హయాంలో చేసిన పని. వాళ్ళ 10 ఏళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు నిన్న వన్నోడు హనుమంత నాయక్ కూడా దొరికిండు. ఈ 150-200 కోట్ల రూపాయలు ఈడు చేసిండు. మరి ఎవనయ్యే సొమ్ము అనేది అంతా? 4 దగ్గర దొరికిన వాళ్ళ దగ్గరనే 1000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయని తెలిస్తే మరి వాళ్ళ వెనకంగా ఉన్న మీరెంత సంపాదించాలా? మరి మీరు ఎంత సంపాదించాలి? లక్షల కోట్లు సంపాదించినట్టు కాదా? అడుగొద్దా గిట్లా? ఏమనంటే ప్రజలు తప్పు చేసారు. ప్రజలు ఏంటి, ఎందుకు తప్పు చేస్తారు? మీరేమన్నా పాలొల్లా పాలొల్లకైతే కొద్దిగా పగుంటుంది, పాడైపోయినాడు ఎదుగుతుంటే ఓర్సలేని గుణం కొంతమందికి ఉంటుంది. మీరు గిట్ల ఏమన్నా కేసీఆర్ ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా పాలొల్లా? నిన్ను కేసీఆర్ని ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎన్నుకున్నారు, మీకు కూడా కొన్ని సీట్లు వచ్చినాయి. మీరు పోయి పామదులో ఏది మన అసెంబ్లీలో కూర్చొని ఆడ సమస్యల పైన కొట్లాడరు నాయన అంటే పామదులో వండుకొని మేయ బయటికి వెళ్ళాడు. మళ్ళీ కేటీఆర్ ఏం చెప్తాడు? మా అయ్య పామదులు ఉండడమే బరాబర్, మా అయ్య పక్క పామదులో ఉండాలి, పామదులో ఉంటేనే నాకు మంచిగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచిగా ఉంటుంది. మరి అలాంటి రాజీనామా చేసి పామదులో వండుకోవాలి కూడా వద్దన్నాడు. రాజీనామా చేస్తే ఇంకొక ఆయన వస్తాడు కదా, ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడా? నెలకు 3-4 లక్షల రూపాయల జీతం తీసుకొని పామదులో వండుకుంటా మళ్ళీ కథలు పడి నేను ఇవాళ పాదయాత్ర చేస్తా, బస్సు యాత్ర చేస్తా. ఈడేమిచ్చిండు గీనా పేపర్లా? తండ్రి కొడుకులు ద్విముఖ వ్యూహంతో ఒకేసారి జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్గా మారిందట. వీళ్ళిద్దరేమో ద్విముఖ వ్యూహంతో బయటకు వెళ్తురు. మరి స్వయాన కేసీఆర్ రక్తం మంచుకొని పుట్టిన బిడ్డ కవితమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది మా అయ్య పాలన అన్నది. అన్నదాని లేదా? ఇది నేను చెప్పే ముచ్చట కాదు. కల్వకుంట్ల కవితమ్మ బరాబర్గా చెప్పింది, కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతి అక్రమాలే జరిగినాయని చెప్పింది. మరి బిడ్డ తప్పైతే బరాబర్గా తప్ప అని చెప్పురి. ఎట్టా అంటావు? మేము మొత్తం బరాబర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసినాం,
మా పరిపాలన అసలుకు అవినీతి అనేది లేదు, నువ్వు ఎట్ట మా మీద గొగ్గిస వంటి గుండాలు ఎత్తేస్తావు కవితమ్మ అని చెప్పు అటు చెప్తారా? చెప్పరు. ఎందుకంటే అవినీతి జరిగింది కాబట్టి. బిడ్డలే ఒప్పుకున్నాక మళ్ళీ వీళ్ళు కథలు పడుకుంటే బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పాలకు మళ్ళీ ఏదో కథలు పడదామని మళ్ళీ అధికారం దక్కించుకుందామని బస్సు యాత్ర చేస్తా, పాదయాత్ర చేస్తా, నాకు అక్కడ ఉన్నప్పుడు బయటికి వెళ్తా, మీకు అక్కడ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళాను. నిన్న వంట ఒడ్ల విషయంలో చాలా రకాలుగా అవగతవకలు జరిగినాయి. మరి ఒక్కనాడన బయటికి వెళ్ళరా? ఇదే వెళ్ళిడా కేసీఆర్ బయటికి? వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నా ఇష్టం, నేను దొరని, మీరు అంతా జీతగాళ్ళు. అట్నే ఉంటుంది కదా వీళ్ళ పరిపాలన. ఇవాళ చెప్తా ఉంటాడు, ఆయన అది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు. మీరు ఏది చేసినా, మీరైనా కాంగ్రెస్లో అయినా బీజేపీలో అయిన వాళ్ళైనా కానీ జనాలను మెప్పించే రకంగా మీరు పరిపాలిస్తే ఎవరైనా ఆశీర్వదిస్తారు. మీరు జనాలను మెప్పించే రకంగా చేయలే అంటే జనాలను కూడా 100% మెప్పించే రాజకీయ నాయకుడు రాలేదు, రాబోడు కూడా. అందరు 100% మెప్పించే నాయకుడు ఎవరు కూడా ఉండరు. కానీ ఎంతో కొంతమందికి అయితే నువ్వైతే ఏది ఈ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా. నువ్వు ఇచ్చిన హామీలు, కేసీఆర్ ఇచ్చిన హామీలల్లా ఎన్ని రకాల హామీలు అన్ని తుంగల దొక్కిడు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి హామీలన్నీ చేసిండు నేనేం చెప్పను. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి అయినా ఆయన గదే అయినా గాయన అయినా గదే పని చేసిండు. కాకపోతే మీరు చేసిన అవినీతిని అక్రమాలను మొత్తం బయట పెడతా బిడ్డ, ఒక్కొక్కరిని కొనబోయి సెంటర్కు సెంచర్ కూడా జైలేస్తా, సిర్లపల్లి జైలేస్తా, తిహారీ జైలేస్తా అని గప్పాలు కొడితే ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిరు. మరి ఆయన ఎన్నడేస్తారు మిమ్మల్ని? అంటే మిమ్మల్ని కొనబోయి జైలు వేయాలని మేము అంటలేము. మీరు గుంజీరని చెప్పి ఆయన చెప్పిన ముచ్చట అది కూడా మేమేం దగ్గర నుండి చూడలే. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మంతా గుంజుకున్నారు, భూములన్నీ గుంజుకున్నారు. వీటిని మొత్తం కక్కిస్తా అంటే కక్కిస్తాడేమో అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి అధికారం చేతులు పెట్టారు. అంతేగాని లేకపోతే రేవంత్ రెడ్డి మీద ప్రేమనో లేకపోతే మీ మీద కోపమో అని కాదు. ఏదో జరుగుతుంది. అయినా 10 ఏళ్ళ రాజకీయం 10 ఏళ్ళు ఒకలే ఉంటే కూడా బాగుండదు, ఒకసారి మార్చాలని ఈయన చేతులు పెట్టారు. మళ్ళీ నువ్వేమో చేస్తున్నావంటే ఇలా ఈ 2.5 ఏళ్ళు సప్పుడు చేయకుండా బుక్కెట్ తిని భూమి కొరిగి మంచిగా అప్పుడో ఇప్పుడు కవిష్కట్ వేసుకొని ఇవాళ బయటికి వెళ్ళి నేను పాదయాత్ర చేస్తా, బస్సు యాత్ర. ఆయన బస్సు యాత్ర ఆడంగా తిరుగుతారంటే ఈయన పాదయాత్ర ఈడంగా తిరుగుతారు. ఇద్దరు కలిసి మరి హైదరాబాద్ కలుస్తారు, మరి అటెంకలు ఇంకేడే కలుస్తారు. కలిసిరు. మరి మీటింగ్లలో ఏం చెప్తారు? నిన్న మననే కదా 4 దొరికితేనే గిట్ట బయటకు వచ్చిరు 1000 కోట్ల రూపాయలు అంటే ఇంకా మన నవీన్ మిట్టల్ లాంటి పరిస్థితి ఏంది? ఆయన కేసీఆర్ చోట్ల చేరి కేసీఆర్ పక్కన చేరి కోట్ల రూపాయలు ముంచిండు నవీన్ మిట్టలు. ఇవాళ కేసీఆర్ పక్క రేవంత్ రెడ్డి పక్కన చేరిండు. ఆయన కేసీఆర్ కన్నా ఉండాలి, ఇవాళ రేవంత్ రెడ్డి కన్నా ఉండాలి. నీకు లేదా, ఆయనకు లేదా? ఏమనంటే మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తాం. జాడికెళ్ళి చేస్తారు. మీరు కేసీఆర్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీజేపీ సర్కారు వాళ్ళు కూడా వాళ్ళకు దేశంలో సానా దిక్కులో ఉన్నది బీజేపీ అధికారం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నదా? ఉండదు. వాళ్ళకి ఎంతసేపటికి ఏం కావాలి? వాళ్ళ కాంట్రాక్ట్లు కావాలి, వాళ్ళ పనులు జరగాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఇంకా అంతే. వాళ్ళ పైలాలకు వస్తే చాలు. ఎవరైనా కానీ మీరు తెలంగాణ రాష్ట్రానికి ఉద్ధరించినోడు ఓడున్నాడు చెప్పురి. దగ్గర 4 దగ్గరనే గిన్ని 1000 కోట్ల రూపాయలు ఉంటే మరి వాళ్ళకు పనిచ్చిన మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉండయా? మరి తీసుకురారు మీ డబ్బులని మొత్తం జనాల లేయి వేయలేదా? మీరు అది చేయలేదంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు ఇంట్లో కాదు, ఒక పని చేస్తాం, కూలి మనిషికే 1000 రూపాయలు మిలిగితే మరి పని చెప్పిన వానికి 2000 రూపాయలు మిలిగినట్టేగా లెక్క. మరి వీళ్ళంతా ఇప్పుడు ఈఎన్సీలు కానీ లేకపోతే వీళ్ళ దగ్గర సూపర్వేలు కానీ వీళ్ళంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ చాలా రకాలుగా మరి వీళ్ళకే 200-300 కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళ దగ్గర ఉంటే మరి వీళ్ళ దగ్గర ఎన్ని ఉండాలి? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఇడ్డోళ్ళు అనుకుంటున్నా. ఏదో 4 వచ్చిన పథకాలు పెడతాం, మళ్ళీ వీళ్ళని తలదన్నే పథకాలు పెట్టాలి, మళ్ళీ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలి. మీరు పెట్టిన పథకాలన్నీ కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలల్లో ఒక సగం వరకు జనాలకు అందితే ఇవాళ మీకు ఈ పరిస్థితి ఉండకపోవు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాల్లో ఓ సగం తీరిస్తే ఈయన కూడా గిసిన పరిస్థితి ఉండదు కదా. మీరు ఈ ఉత్త పుణ్యానికి ఆ క్షణం వరకు మీరు గెటాన్ కావడం కోసం, మీరు బయట పడడం కోసం పనికిరాని హామీలు అన్ని ఉచిత హామీలు ఇస్త్రీ. ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం బరవతల తెలంగాణ చేస్తుంది. 60-70 ఏళ్ళ వెళ్ళిన ముఖ్యమంత్రి గంతే అప్పు చేసిపోయే, ఈ కేసీఆర్ గంతే అప్పు చేసిపోయే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఈయన చిన్నపిల్లగాడ ఈయన కూడా అప్పు చేయబట్టే. ఎవడైనా అప్పు చేస్తాడు, ఎవడైనా జనాలను ఎత్తలు చేయబెడతాడు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరన్నా బాగుపడతారని ఆలోచన ఓనకన్నా ఉన్న అదులా నేను ముందుగానే చెప్పిన. నేను ఎలాంటి పొరపాటు చెప్పినా, ఎలాంటి తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టని చెప్పినా కదా. బరాబర్గా కామెంట్ పెట్టు నష్టం లేదు. కానీ ఈయన బస్సు యాత్ర చేస్తా త్వరలో అని చెప్పింది కదా. బస్సు యాత్ర చేసేటప్పుడు బరాబర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బస్సు యాత్ర అయినా, పాదయాత్ర అయినా, బొక్కబొర్ర యాత్ర అయినా ఏదో ఒక యాత్ర చేసి పాడు కావాలి. ఏమంటారు?